ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఆంజనేయ స్వామి ఆలయములో ఉన్నటువంటి విగ్రహము అది కొంచెం రౌద్రంగా భయంకరంగా ఉంటుందంట. అందుకని ఏ భక్తుడైనా సరే సాయంత్రం లోపల దర్శనం చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. రాత్రిపూట ఎవ్వరు అక్కడ ఉండడానికి కూడా సాహసం చేసేవాళ్ళు కాదట. సరే, మార్నింగ్ బ్రాహ్మణుడు వచ్చాడు, పూజారి వచ్చాడు పూజ చేయాలని. అక్కడ చూస్తే ఒక వ్యక్తి 25 సంవత్సరాలు ఉంటాయట, అక్కడ గుర్రు పెట్టి నిద్రపోతూ ఉన్నాడు. పూజారి చూశాడు, ఇంత ధైర్యంగా రాత్రిపూట నిద్రపోతున్నాడే, చాలా గట్టిగుడే అని చెప్పేసి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్తే ఆంజనేయ స్వామి వారి తలకాయ మీద ఒక మూట ఉందంట. ఏమిటిదా మూట ఉంది అక్కడ అని చెప్పేసి, ఎందుకంటే ఆంజనేయ స్వామి వారికి తలుపులు కూడా లేవు అక్కడ. ఇది పరిస్థితి. ఏదో చిన్న వరండా ఉంది, ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, ఆ వరండాలో పడుకున్నారు ప్రభువారు. సరే, పూజారి వచ్చాడు, చూశాడు, ఏముంది మూటలో అని చెప్పి ఆ మూట కింది దించాడు. ఏముంది మూటలో? కొన్ని వస్త్రాలు, కాళ్ళ చెప్పులు ఉన్నాయి. ఎప్పుడైతే వస్త్రాలు చెప్పులు చూశాడో ఇక కోపం వచ్చింది పూజారికి. రాగానే ఒక కర్ర తీసుకొని మాణిక్య ప్రభును ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. మూర్ఖుడా, దుర్మార్గుడా, స్వామివారి విగ్రహం మీద కాళ్ళ చెప్పులు పెడతావా? నువ్వు విడిచినటువంటి పాత వస్త్రాలను తలకాయ మీద పెడతావా? ఎంత నాస్తికుడో రావు నీవు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. చూడండి, ఇలా కొడుతూ ఉంటే ఆంజనేయ స్వామి వారి మెడలో ఉన్నటువంటి పూల మాల వచ్చి మాణిక్య ప్రభు మెడలో పడింది. ఆంజనేయ స్వామి వేసుకున్నటువంటి డ్రస్సు మాణిక్య ప్రభుకు వచ్చేసింది. అద్దరిపడ్డాడు పూజారి. ఏమిటిది ఆశ్చర్యం అని చెప్పి, ఈ దండ ఎట్లొచ్చింది, ఈ వస్త్రాలు ఎట్లొచ్చినాయి అని చెప్పేసి లోపలికి వెళ్ళాడు. చూడండి, విగ్రహం మీద వాతలు పడ్డాయంట. ఎక్కడెక్కడ కొట్టాడో అక్కడ వాతలు పడ్డాయట. గుర్రాన్ని కొడితే బాబావారు, ఎందుకురా నన్ను కొట్టేవు అన్నారు తుకారంతో. ఆంజనేయ స్వామి వారి విగ్రహం మీద వాతలు కనిపించినాయంట పూజారికి. ఇంకంతే, వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. మహాత్మా, మీరెవరో బందిపోటో, నాస్తికుడో, దుర్మార్గుడో అని భావించి నిన్ను అపార్థం చేసుకొని కొట్టాను, నన్ను క్షమించు అని ప్రాధేయపడ్డాడు. ఇక చాలగాపురం అంతా కూడా టామ్టామ్ అయిపోయింది. దీనితో ఇంకా చాలామంది తండోపతండాలుగా వచ్చి స్వామివారి యొక్క కృపను, బ్లెస్సింగ్స్ను పొందడం జరిగింది.